తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గురుకులాల్లో కుంభకోణాలు జరిగాయంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని కాంగ్రెస్ నేతలు కన్నెర చేస్తున్నారు. అప్పుల లెక్కలపై తెలంగాణ భవన్కు వస్తానంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఛాలెంజ్ చేశారు. జూపల్లి సవాల్ను స్వీకరించిన కేటీఆర్, హరీష్ రావు కేంద్ర నివేదికలు, ఆర్బీఐ లెక్కలతో చర్చకు సిద్ధమయ్యారు. తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గన్ పార్క్ వద్దకు మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ చేరుకున్నారు. గురుకులాల్లో టెండర్లపై చర్చకు సిద్ధమంటూ కూర్చున్నారు. అమరవీరుల స్తూపం సాక్షిగా కుల్లం మాట్లాడుకుందామంటున్నారు మంత్రులు. నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో రాజకీయ వేడి రగులుతుంది. పొలిటికల్ ప్రకంపనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందా అని పార్టీ కార్యకర్తలలో పాటు సామాన్య ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గురుకులాల్లో కుంభకోణాలు జరిగాయంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ నేతలు కన్నెర చేస్తున్నారు. అప్పుల లెక్కలపై తెలంగాణ భవన్కు వస్తానంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఛాలెంజ్ చేశారు. జూపల్లి సవాల్ను స్వీకరించిన కేటీఆర్, హరీష్ రావు కేంద్ర నివేదికలు, ఆర్బీఐ లెక్కలతో చర్చకు సిద్ధమయ్యారు. తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి లైవ్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సవాళ్లకు ప్రతి సవాళ్ళు విసురుతూ ఉన్నారు. మొత్తం మీద ప్రతిపక్షాలు, విపక్షాలు ఈ రెండింటికి సంబంధించి ఈ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు. ఎమ్మెల్యేలకు సంబంధించి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతారు. ఇక దీన్నే ఆసరాగా తీసుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రతి సవాళ్ళను ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ఒక దిక్కు చూస్తే కనుక కుంభకోణాలు, మరొక దిక్కు చూస్తే కనుక అప్పుల బాధలు. అప్పులు అంటే తెలంగాణ ప్రజలకు అప్పుల బాధలే మిగిల్చారు అంటూ కూడా కాంగ్రెస్ సవాళ్ళు విస్తే, మీరు చేసిందంతా కుంభకోణాలు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా తెలంగాణ భవన్కు చేరుకోవడం. ఇక తెలంగాణ భవన్కు చేరుకునేది ఎలా ఉంటాయి అంటే, ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు మీరే చేశారని నిరూపిస్తే కనుక నేను రాజీనామా చేస్తాను, లేని పక్షంలో మీరు రాజీనామా చేయాలి హరీష్ రావు, కేటీఆర్ అంటూ కూడా అతను ఇదే సవాలుకు మీరు ఖచ్చితంగా రండి, నేను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తాను అంటే తెలంగాణ భవన్ ఆఫీస్కి వస్తాను అని చెప్పినటువంటి జూపల్లి కృష్ణారావు సవాళ్ళు స్వీకరించిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయమే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఏదైతే తెలంగాణ భవన్కు చేరుకోవడం జరిగింది. కానీ అక్కడ పోలీసుల మోహరింపు. మరోదిక్కు ఏదైతే గిరిజనకు సంబంధించిన గురుకులాలకు సంబంధించినటువంటి టెండర్ లోపల మొత్తం మీద అవకతవకలు జరిగాయి, మొత్తం మీద అభియోగాలు ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఏదైతే ఇటు చూస్తే ఏదైతే మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ ఈ నేతృత్వంలోనే ఒక్కసారిగా గన్ పార్కు చేరుకోవడం జరిగింది. దీనికి ఏదైతే రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్, అదేవిధంగా మినిస్టర్లు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. గన్ పార్క్ వద్ద దమ్ముంటే ఇక్కడ రమ్మని కూడా సవాళ్ళు విసురుతున్న నేపథ్యం ఉంది, ఎంత నిరూపించాలని. కానీ ఇక్కడ చూస్తే గురుకులాల్లో టెండర్ ప్రక్రియలో భాగంగా మొత్తం మీద రాజకీయ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంలో లక్షలాది కోట్లాది రూపాయలు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. ఇదంతా సవాళ్లకు ప్రతి సవాలుగా విచ్చున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏమో
ఏదైతే తెలంగాణ భవన్కు చేరుకున్నది అక్కడ ఆ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ మంత్రులకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరూ కూడా గన్పార్క్ చేరుకున్నారు. కానీ ఏదైతే బీఆర్ఎస్ సవాలు విసిరిన నేపథ్యంలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావాలి అని కోరినప్పటికీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రాకుండా ఏదైతే గన్ పార్క్ వద్దకు చేరుకున్న నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కావచ్చు, అటు గన్ పార్క్ కావచ్చు, ఈ రెండింటి మధ్య పోలీసులు మాత్రం తల్లాడుతున్నారు. ఎందుకంటే బాగా మోహరించిన పోలీసులు ఈ నేపథ్యంలోనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో అప్పుల యూబులకి కూర్చుకున్నాయి. గత పాలకులు 9.5 సంవత్సరాలలో ఏలినటువంటి అప్పులు ఇంత అంత కాదు, 7.5 లక్షల కోట్ల అప్పు చేశారు అనే నేపథ్యంలో ఉన్నప్పటికీ మీరేం తక్కువ తినలేదు. వచ్చి 2 సంవత్సరాలు దాటినప్పటికి కూడా సుమారుగా 4 కోట్ల అప్పు, మీరు 4 లక్షల కోట్ల అప్పు మీరు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే సవాళ్ళకు ప్రతి సవాలు విస్తుందని. కానీ ఏదైతే తెలంగాణ ఒక ప్రాజెక్టు కూడా నిర్మించలేదు ఇప్పటికీ 2.5 సంవత్సరాలలో, మీరు గడిచిన 2.5 సంవత్సరాలలో మీరు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పునరుద్ధరించలేదు, ఎవరికి మీరు న్యాయం చేయలేదు. ఇటు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలను అమలు చేయలేదు. కానీ ఎందుకంటే చెప్పడమే తప్ప చేసే తరుణంలో మీకు లేదు అంటూ కూడా బీఆర్ఎస్ సవాళ్ళు విసురుతున్న నేపథ్యంలోనే మీరంటే మీరు అంటూ సవాళ్ళు ఒకరికొకరు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు రావాలంటే మీరు రావాలని ఇదంతా కూడా ఒక జిమ్మిక్కి లాగా చేస్తున్న 2 పర్వాలు తప్ప ఇదంతా ప్రజలను ఒక వైపు తిప్పుకోవడానికి తప్ప ఇక ఏమి లేదనేది మాత్రం మేధావులు చెప్తున్నారు. ఏదైనా కానీ గతంలో చేసిన ప్రభుత్వాలు, 9.5 సంవత్సరాలు ఏలిన ప్రభుత్వాలు 7.5 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ వచ్చినటువంటి 2.5 సంవత్సరాలు 4 లక్షల కోట్ల అప్పు చేశారు. సుమారుగా ఇదంతా కూడా సగటు మనిషి మీద పడుతుంది తప్ప తమరేమి లేదు. వచ్చిన వారు సంపాదనలకు మునుగుతున్నారు. ఎవరు వచ్చినా కానీ ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మినిస్టర్ అయినా సంపాదించుకోవడానికి వస్తున్న రాజకీయంలో కాబట్టి ప్రజలు ఉద్దేశించి ప్రజలకు మేలు చేసే నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే ఇంట్లో కూర్చునబెట్టి భోజనం పెడతాము అనే పేరుకు మాత్రమే ప్రతిబింబిస్తున్నారు తప్ప కష్టపడ్డ వారికి ఫలితం దక్కుతుంది, కష్టపడ్డ వారికి ప్రోత్సాహం ఇస్తున్నానని ప్రభుత్వ రంగంలో ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పలేదు. ఎందుకంటే గాలిలో మేడలు కట్టేయాలంటే హామీలు ఇస్తున్నారు. ఎవరు వచ్చినా కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ గాలిలో మేడలు కట్టేలాగానే చెప్తున్నారు తప్ప ప్రజలకు సరైన సమాధానం చెప్పాలంటే ప్రజలు కష్టపడాలి, కష్టంలో మా భాగస్వామ్యం ఉంటుంది, మీకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ఎవరు చెప్పట్లేరు. ఇది గ్యారెంటీ ఫ్రీ, అది గ్యారెంటీ ఫ్రీ అని చెప్తున్నారు. దాంట్లో గ్యారెంటీలలో సగం నొక్కేస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ కావచ్చు, ఇలాంటి వారు ఉంటారనేది మాత్రం ఒక తాట వస్తుంది. ఈ నేపథ్యంలోనే సవాళ్ళకు ప్రతి సవాళ్ళు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు 7.5 లక్షల కోట్లను అప్పు చేశారు. ప్రజల మీద అప్పులు ఉన్నారు. ధనిక రాష్ట్రాన్ని కనుక మీరు అప్పుల రాష్ట్రంగా ఇచ్చారు మీరు అని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఏదైతే 2.5 సంవత్సరాల్లో గడిచిన 2.5 సంవత్సరాల్లో 6 గ్యారెంటీల పథకాలు అని చెప్పేసి వచ్చి ఇక్కడ 4.5 లక్షల కోట్ల అప్పు మీరు కూడా మిగిల్చారు. ఎవరు సమాధానం? మేము చేసినటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఇప్పటికి ఉన్నాయి, కానీ మీరు ఒక్క ప్రాజెక్టును కూడా మొదలుపెట్టలేదు అంటూ కూడా వారు గురించి. కానీ అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ వద్ద పోలీసులు బాగా మోహరించారు. ఎలాంటి అవంచన సంఘాలు గొడవలు జరగకుండా మాత్రం పోలీసులు బందోబస్తుగా నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, లేదంటే చేసినటువంటి ఆరోపణలు, అభియోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిరూపించుకోవడానికి ఏ ఒక్కరు కూడా సందిగ్ధంగా లేరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది, ఏదైతే ఆర్బీఐ గవర్నర్లు ఇచ్చిన లెక్కల ప్రకారమే మేము ముందుకు వస్తున్నాం, మీరు రండి అని అంటున్నారు. కానీ ఎవరి దగ్గర ఏ లెక్కలు ఉన్నా కానీ చేసిన అప్పులన్నీ కూడా ప్రజల ముందు చూపెట్టాల్సిన బాధ్యత అసెంబ్లీలో ఉంటుంది. కానీ అసెంబ్లీలో మేము కొట్లాడే తప్ప ఇవి ఎవరికి కూడా ఒరిగింది ఏమీ లేదు. అసెంబ్లీలో చేస్తారు తప్ప ఎవరు కూడా అసెంబ్లీలో కరెక్ట్గా మాట్లాడాల్సిన నాయకులు ఎవరు లేరు. మాట్లాడినా కానీ కొన్ని చూసే తప్పకుండా తీర్మానాలు కూడా చేయకుండానే వదిలిపెడతారు. కానీ ఇక్కడ చూస్తే కనుక బయటకు వచ్చినాక మాకు మేము అంటూ సవాల్ విసురుతారు. ఇదంతా కూడా పకడ్బందీగా లోపల జరిగేటియే. మీదికి చూడని ప్రజలను పక్కదారి పట్టియడానికి ఇలాంటి నాయకులు మాట్లాడుతున్న మాటలు అని మాత్రం మేధావులు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం అప్పుల కుప్పలో మాత్రం మునిగిపోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం సందిగ్ధమై ఉన్నారు అనేది మాత్రం చాలా వరకు రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ చూస్తే కనుక మంత్రులు ప్రతి ఒక్కరు కూడా సంపాదించడానికే తప్ప రాజకీయంలోకి ప్రజలను ఉద్దేశించి ప్రజలకు మేలు చేయడానికి రావట్లేదు అని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఇలా మాట్లాడుతున్న నేపథ్యం ఉంది. కానీ ఇక్కడ చూస్తే కనుక మీరు ఇంత సంపాదించారంటే మీరు ఇంత సంపాదించారు, మీరు ఇన్ని బిల్డింగ్లు కట్టారంటే మీరు ఇన్ని మెడల్ కట్టారని చెప్తున్నారు. కానీ పేదవాడి బతుకు ఎప్పుడు మారట్లేదు, పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు అనేది మాత్రం సత్యం. ఈ నేపథ్యంలోనే ఇటు చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు చూస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం తప్ప
వేరే చేసింది ఏమీ లేదు. అప్పుడున్నటువంటి మంత్రులే ఇందులో ఉన్నారు, ఇందులో ఉన్న వ్యక్తులే అందులో ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇందులో అంటే రెండిట్లోకి వెళ్తారు తప్ప ఎవరు ఎప్పుడున్నా ఎక్కడి అంటే ఏ చెట్టు కింద పాట ఆ చెట్టు కిందనే పాడుతున్నారు అనేది మేధావులు మాట్లాడుతున్నారు అన్నమాట. కానీ ఈ నేపథ్యంలో చూస్తే సవాలుకు ప్రతి సవాలు విసురుకుంటున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజల ముందు పెట్టి దీన్ని పరిష్కరించే నేపథ్యంలోనే దీన్ని నిరూపించిన నేపథ్యంలో లేరు అనేది మాత్రం వాస్తవాలు తెలియపరచాల్సిన ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఏం మాట్లాడినా కానీ ఆ ఒక్కరినొక్కరు విమర్శించుకోవడం తప్ప దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కావచ్చు నిరూపించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. మీరు ఇన్ని లక్షల కోట్లు తిన్నారు, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారని అప్పటి మా బీఆర్ఎస్ పార్టీ అంటే వారు కూడా మీరేం తగ్గలేదు, మీరేం తక్కువ లేదు, వచ్చిన 2.5 సంవత్సరాలలో 4 లక్షల కోట్లు అప్పు చేశారు. దాంట్లో కూడా మీరు ఆ కాంట్రాక్టర్లకు ఇవన్నీ కూడా లబ్ధి చేకూర్చి దాంట్లో కమిషన్లు తీసుకున్న నేపథ్యం ఉంది అన్నట్టు కూర్చోదు. ఏదేమైనా ఏదైతే పేదవాడికి పెట్టి గిరిజన సంస్కృతి లోపల ఏదైతే గురుకులాల్లో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ బేసిక్ లోపల ఉన్నటువంటి నేపథ్యంలో కాంట్రాక్టుల్లో కకృతి పడ్డారు అనేది బీఆర్ఎస్ పార్టీ అభినందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు గన్ పార్క్ కావచ్చు, అటు తెలంగాణ భవన్ కావచ్చు, ఈ రెండింటి మధ్య మాత్రం పోలీసులు అక్కడ తల్లాడుతున్న నేపథ్యం ఉంది. ఇక భారీ బందోబస్తు నిర్వహించిన నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు చేరుకున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఏదైతే 3 మంత్రులు కూడా ఇక్కడ ఏదైతే గన్ పార్క్ వద్ద చేరుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం సవాళ్ళకు ప్రతి సవాళ్ళు తప్ప ఇది తేలేదు లేదు అనేది కూడా మనకు తెలుస్తుంది. కావ్య. థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.